బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల సమస్యలపై ఘాటుగా స్పందించారు. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భూమి సమస్యలు, రేషన్ కార్డులు, ఇబ్బందులు, ఇతర పాలనాపరమైన జాప్యాలపై ఆయన సమర్పించిన అర్జీ మరియు అధికారులకు అందజేశారు. కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ పోరాటం కేవలం ఒక అర్జీతో ఆగిపోదు, ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు కొనసాగుతుంది. ప్రభుత్వం మరియు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కోట వచ్చిన తర్వాత కొత్త పేర్లు పార్టీ ఆన్లైన్లో ఉంది రాదు అంటున్నారు. సరే ఆన్లైన్ అది కూడా సందిగ్ధం అని చెప్తున్నారు. అందుకని ఏంటంటే వీళ్ళకి ఇళ్ల స్థలాలను చూపించాను. పార్టీ మనకి 700 స్థలాలు మిగిలి ఉన్నాయి సార్. ఇక్కడ ఇప్పటికీ కూడా 700 స్థలాలు ఎవరికి కూడా పెట్టుకో ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం వస్తే అమ్ముకోవాలండి. ఆ స్థలాలన్నా వీళ్ళు చూపించండి. లేకపోతే ఆన్లైన్లో తీసేసి కొత్తగా పాస్బుక్ అయినా పట్టుకోండి. అందరు రావాలా మీ ఇల్లు అడ్డం కదండి మా ఇంకా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెంలో కాపురం ఉంటాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నవరత్నాల పేరుతో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల్లో ఒక జాతి రత్నమైనటువంటి అందరికీ ఇళ్ళు ఈ యొక్క అందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని తూట్లు పొడిసి ఆ రోజు ఇళ్ల స్థలాలను వాళ్ళ తొత్తులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులకు, వాళ్ళ పొత్తులకు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి నిరుపేదల పొట్టగొట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి ఇల్లుండాలా, అందరికీ ఇల్లుండాలని చెప్పి ఆ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఇళ్ల స్థలాల కోసం పొలం కొంటారో ఆ పొలంలో 50% నిధులు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు కట్టిన తర్వాత ఆ భూమిని చదును చేయడానికి ఎన్ఆర్ఐజీస్ గ్రాంట్ కింద ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం జరిగింది. చదును చేసిన తర్వాత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద మొత్తం 1,80,000 నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇళ్లలో కరెంటు వెలుగు ఉండాలని చెప్పి దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద ఉచితంగా కరెంటు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మంచినీళ్ళ కోసం ప్రధానమంత్రి జలజీవన మిషన్ కింద మంచినీటి పథకాన్ని కూడా, అన్ని పథకాలు కూడా కేంద్రమే ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఇళ్లకి జగనన్న కాలనీలని పెట్టుకోవడం జరిగింది. ఆ జగనన్న కాలనీకి కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే నిధులిస్తే వాటిని తూట్లు పొడిచి నిరుపేదల పొట్టగొట్టిన ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రిది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఇళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ పార్లమెంటు సభ్యులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఏమిరెడ్డి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళు అందరికీ ఇళ్ళు ఇప్పించాలని, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, జిల్లా సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరినీ ఆన్లైన్ చేసుకోమంటే ఈరోజు నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు సచివాలయానికి పోతే మీ పేర్లు ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయి. మీకు ఇళ్ళు ఇచ్చేస్తున్నాం, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నాం, మీరు అనర్హులు అని చెప్తున్నారు. వాళ్ళకి ఇళ్ళు రాక, ఆన్లైన్లో పేరు నమోదు కాక నానా ఇబ్బందులు పడుతూ నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారు ఈరోజు కూడా సచివాలయంలో తిరుగుతున్నారు. వారు ఈ రోజు కూడా బాడిగలలోనే ఉండారు, చెట్ల కింద ఉండారు, పుట్ల కింద ఉండారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి ఇళ్ల స్థలమైనా చూపించాలా, లేకపోతే వాళ్ళ పేర్లు ఆన్లైన్ అని ఎక్కించాలని చెప్పి ఈరోజు మండల తహసీల్దార్ గారికి, మా అర్బన్ అధ్యక్షులు
రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అర్జీ సమర్పించడం జరిగింది.